ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా జై భీమ్. ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బండారు కుల్లాయప్ప నా పేరు. మా అధినేత దాసరి సువర్ణ రాజన్న ఆదేశాల కొరకు హిందూపురంలో జరిగిన సంఘటన సోషల్ మీడియా ద్వారా మేము చూసినాం. అక్కడ జరిగిన సంఘటన ఏమిటని మేము తెలుసుకోగా బహుజన చైతన్య వేదిక అనే ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి రామకృష్ణ అన్నగారు యాజ్ వెల్ ఆయన ఒక లాయరు, ఒక దళితుడు అనే ఒక కారణంతో ఆయన ఒక లీడర్గా గర్భిణీ స్త్రీ ట్రీట్మెంట్ కోసమని ఒక హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ అందక సరైన సమయంలో ఆ స్త్రీ చనిపోవడం జరిగింది. ఆ స్త్రీ చనిపోవడం జరగడం వల్ల ఒక లీడర్గా ఆయన వెళ్ళి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన న్యాయబద్ధంగా అడిగితే అది తప్పేముంది? ఆ క్రమంలో మరి వారు పోలీసులను పిలిచి ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వారు పోలీసులను పిలవడం వల్ల ఆయన సిఐ 1 టౌన్ సిఐ రాజగోపాల్ గారు అక్కడికి వచ్చి ఆ పోలీసు బృందంతో 1 టౌన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఆయన పనితీరు ఎలా ఉందంటే ఒక లీడర్ అని చూడకుండా దుర్భాషలాడుతూ బూటుకాలతో తన్నడం అనేది సరైన పద్ధతి కాదు. అని ఎవరండలు చూసుకొని అలా ఆయన రెచ్చిపోయాడు అనేది మాకు తెలియదు, కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థుల పైన జరుగుతున్న దాడులు కానీ, మహిళల పైన జరుగుతున్న దాడులు కానీ, ఎస్సీ ఎస్టీల పైన కేవలం పని కట్టుకొని మరి దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు, భూములు లాక్కుంటున్నారు. ఇంకెంతకాలం మేము భరించాలా? అంటే మేము దళితులుగా పుట్టడమే మేము చేసుకున్న దౌర్భాగ్య స్థితి చెప్పండి. అంటే మేము బతకూడదా ఎస్సీలమే? అంటే మీరు ఓట్లు వేయించుకున్నప్పుడు మాత్రమే మేము కనబడతాము, మిగతా టైంలో మేము కనబడమా? మేము మా యొక్క లీడర్ని ఎవరైతే మరి ఇంత దురుసుగా ప్రవర్తించినాడో 1 టౌన్ సిఐ గారిని వెంటనే మా డిమాండ్స్ వెంటనే సస్పెండ్ చేయాలి రాజగోపాల్ గారిని. అక్కడున్న ఎస్పీ గారు కానీ, అక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటూ దాసరి సువర్ణ రాజన్న నాయకత్వం వర్ధిల్లాలని. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏపీఎంఆర్పిఎస్ దాసరి సువర్ణరాజు అన్న నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు సాకి ఓబ్లేస్. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అరికట్టాలని చెప్పి మా దాసరి సువర్ణరాజు అన్న ఎన్నో జిల్లాలలో మన గ్రామ స్థాయిల్లో కూడా ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాదిగల్ని టార్గెట్ పెట్టి చంపుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 15 మందిని పొట్టన పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో కావచ్చు, మడకశిరలో కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మాదిగల్ని చాలా దుర్మార్గంగా చంపడం జరుగుతుంది. ఎవరినైనా ఏపీఎంఆర్పిఎస్
వాళ్ళ జిల్లా స్థాయిలో ఉండే వ్యక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిష్కారం గురించి మాకు ఇంట్లో అన్యాయం జరుగుతుంది అనే విధంగా మాట్లాడినప్పుడు మేము ప్రశ్నిస్తే వాళ్ళని అక్కడక్కడే చంపుతానే ఉన్నారు. ఏంటి ఇది దుర్మార్గం? మీ ప్రజలు ఓట్లు వేయించుకొని గెలవడం, మా ఓట్లన్నీ వేసిన తర్వాతనే మీరు గెలిచారు. అలాంటప్పుడు మాదిగల్ని ఏంటికి టార్గెట్ పెడుతున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా కూడా మేము అడుగుతున్నాం. దాసరి సువర్ణరాజన నాయకత్వం, దాసరి సువర్ణరాజన నాయకత్వం. జై భీమ్, జై భీమ్. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీలపై అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట మర్డర్లు, మానభంగాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు, దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. దీన్ని ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 21 మంది మాదిగ బిడ్డలు చనిపోతే కనీసం పలకరించడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పనిచేయకపోవడం చాలా సిగ్గుచోటు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఏపీఎంఆర్పీఎస్ పనిచేస్తుందని, వాళ్ళకు అండగా వాళ్ళకి తోడుగా ఏపీఎంఆర్పీఎస్ పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్లకు త్వరగా న్యాయం జరగాలన్నా, ఆ బిడ్డలకు మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు వల్లనే మాదిగులకు, దళితులకు న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము త్వరలో ఖచ్చితంగా విజయవాడలో దాసరి సువర్ణరాజు నాయకత్వంలో ఈ నెల 11వ తేదీన ధర్మ పోరాట దీక్షను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వాలకు మాదిగుల విలువ ఏంటో, మాదిగుల సత్తా ఏంటో తెలియజెప్పే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ జిల్లాలో కూడా దాడులు మాదిగుల పైన ఎక్కువైనాయి. వాటినన్నిటిని మేము ఎదుర్కొంటున్నాము. వాటన్నిటినీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు మంత్రి సుదర్శన్. నేను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం. ఇవాళ అనంతపురం నగరంలో ఆర్ఎన్బి గెస్టెస్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలో 12వ తారీఖున ధర్నా చౌక్ దగ్గర బొందిమడుగు రమేష్ గారు అయితేనేమి, చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, ఎంఆర్పిఎస్ నేతలు హత్యకు గురి కావడం జరిగింది. హత్యలకి నిరసనగా 12వ తారీఖు విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అన్ని వింగులు 12వ తారీఖు విజయవాడ నగరంలో ధర్నా చౌక్ దగ్గర నిరసన నిరాహార దీక్షలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని, కర్నూలు నగరంలో బోయ కుటుంబాన్ని అమ్మాయిని చాలా ఇబ్బంది రకంగా పెడతా ఉన్నటువంటి కొంతమంది ముస్లిం వ్యక్తులు ఆ బోయ కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎంఆర్పిఎస్ నేత బొందమడుగు రమేష్ అన్నని దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. ఆలూరులో అయితేనేమి, మరి చిప్పగిరి లక్ష్యాన దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి ఎంఆర్పిఎస్ నేతగా పనిచేస్తా ఉన్నాడు. అతన్ని కూడా మన టిప్పర్తో గుద్ది చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీని అన్నిటికీ నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మొన్ననే మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వింగులు, ఎంఆర్పిఎస్లో ఉండబడే అన్ని వింగులు కూడా మన 12వ తారీఖున దీక్షలో కూర్చుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సుదర్శన్. సాకే చంద్ర మద్దలిసేరు గౌరవాధ్యక్షుడు. అయితే ఈ ఏపీఎంఆర్పిఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా పుట్టుపర్తి జిల్లా దాంట్లో మొన్న సంఘటన జరిగింది. అక్కడ ఆ సిఐ గారు దుర్చుప్రచారంతో దళితులని కించపరుస్తున్నారు. ఇది లేకోకుండా
ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ దీన్ని వెంటనే సస్పెండ్ చేసి ఏసీ యాక్ట్ కేసు కట్టి ఆయన్ని తరలించాలని కోరుకుంటున్నాం. ఇది చేయకోకుండా పచ్చన రాష్ట్ర వ్యాప్తంగా సుబ్రహ్మణ్య నాయకత్వంలో ధర్నాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ఉద్యమ నమస్కారాలు. మీడియా మిత్రులకి నా నమస్కారం.